బుద్ధున్నోడు ఎవడ నాయకుడు ఏ పార్టీ అయినా కావచ్చు, ఒకటి ఆలోచించాల. ప్రజలు అక్కడున్న అధికార పార్టీని కాదని, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీని కాదని నన్ను గెలిపించారు. భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకు ఒక నమ్మకం. భారతీయ జనతా పార్టీ అంటే ఇది కొంత ధర్మాన్ని కాపాడుతుంది, దేశాన్ని కాపాడుతుంది. ధర్మము దేశం లేనప్పుడు మేము మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో అయినట్టు శరణార్థులు అవుతాం అన్నట్టు ఒక 72,000 చేతులు కమలం పువ్వుని నొక్కినాయి. అంటే వాళ్ళు ఆశీర్వదించారు నన్ను, వాళ్ళు ఆయుష్ పోశారు నాకు 5 ఏళ్ళు. కాబట్టి ముందే తెలుసుకోవాలిగా, ధర్మం గురించి మనం గెలిపించారు తప్ప కాంగ్రెస్లో పార్టీ మారతందుకో బీఆర్ఎస్కు సంకనాకతందుకో గెలిపించలేదు. వాళ్ళ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే గెలిపించారో ఆ ఉద్దేశం గురించి పోరాటం చేయాలి. ఓకే డన్. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షం కన్నా మంచిది. అధికార పక్షానికి కన్నా ప్రతి ఒక్కరికి భయపడి ఉంటుంది, ముఖ్యమంత్రికి, మంత్రికి, పార్టీ అధిష్టానకు. మరి ప్రతిపక్షం నిజంగా గొంతెత్తచ్చు ప్రజా సమస్యలు. ప్రజలకు ఏం కావాలి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకురా ఈ బతుకు, రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాము, ఎవరికి రాసుకున్నాము. నిన్నగాక మొన్న ఐలాపూర్ వెళ్ళాను. 1974లో కట్టిన హాస్టల్ కూలిపోయే దశలో. అంటే ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? పేద బిడ్డలనా? రెడ్డిల బిడ్డలు లేరు, కమ్మ దొరల బిడ్డలు లేరు, ఎల్మ దొరల బిడ్డలు లేరనా? లేకపోతే డబ్బున్నోడు బిడ్డలు అక్కడ ఉండారని ఆ ప్రాంతంలో? ఎందుకు మీకు ఇంత కక్ష? గ్రామాల మీద, పేదల మీద, పేద బిడ్డల మీద. ఒక్కసారి రండి, ఎవరైనా దమ్మున్నోడు. నేను బహిరంగంగా అడుగుతున్నా ఇంటర్వ్యూలో కూడా, రండి, ఎవరైనా రండి. నేను పార్టీల గురించి మాట్లాడతాను, దయచేసి తర్వాత మాట్లాడతాను. మీరు ఎంత అర్థంతో చెప్తాను పార్టీ గురించి కావచ్చు. ఐలాపురం అనే గ్రామంలో 1974లో జలగమింగలో కొట్టిన ఒక హాస్టల్లో బిక్కుమంటూ బిడ్డలు ఏడ్చుకుంటా, ఎప్పుడు కూలుతుందా ఎప్పుడు సత్యం కూడా ఇప్పుడు వచ్చినట్లేదు వాళ్ళని. ఎందుకంటే దళితుల బిడ్డలు కాబట్టి, పేదోళ్ళ బిడ్డలు కాబట్టి, పేదోళ్ళ పేరు మీద, కులాల పేరు మీద ఉన్నత పదవులు అధిరోహిస్తారు. కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు. మరి మాత్రం రూట్స్ మర్చిపోతారు. మీ జాతి గురించి మీరు కొట్టకపోతే ఎవడు? ఇంత దీనమైన పరిస్థితిలో ఉంటుంది, ఇంత బాధాకరమైన పరిస్థితి. చిన్న బిడ్డల ప్రాణాలు, వాళ్ళే రేపటి పౌరులు, ఈ దేశానికి పట్టుకొమ్మలు. ఒక ఎమ్మెల్యేగా మరి మీరు గెలిచిన తర్వాత కూడా మీకు ఫండ్స్ రావాలంటే చాలా కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే బీజేపీలు ఉన్నారు, ఇటు అధికార పార్టీ మీకు ఇస్తుందో ఇయ్యదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా ఇలానే అయిపోతే మళ్ళీ ఆ బిడ్డల పరిస్థితి ఏంది? ఎట్లా మార్పు తీసుకొస్తారు మరి మీరు? స్వాతంత్రం ఎట్లా వచ్చింది? తెలంగాణ ఎట్లా రాదనుకున్న స్వాతంత్రం ఎట్లా వచ్చింది? రాదనుకున్న తెలంగాణ ఎట్లా వచ్చింది? బట్ 60-70 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడే, 100 సంవత్సరాల పోరాటం తర్వాత ఒక బ్రిటిష్ వాడు పోయే, అది మీరు 50 సంవత్సరాలు తీసుకుంటారా మరి? నువ్వు దేశం ఈక్వేషన్ చేయి. 30 రాష్ట్రాలు, రాష్ట్రం క్యాలిక్యులేషన్, 33 జిల్లాలు. నాకు ఇనఫ్ ఇస్ 1 year ఇనఫ్ ఫర్ మీ. నా ప్రజలంతా నాతో వస్తారు, తోడొస్తారు. మీ ఇంటి మొత్తం ఆరుమూరు నుంచి బస్సు పెట్టి 100 బస్సులు పెట్టి, ఎవడెవడైతే ఉన్నత స్థానాలు ఉన్నాడో, ఎవడెవడైతే గవర్నమెంట్ సొమ్ము మెక్కుతున్నాడో, ఎవడైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాన్ని ఏలుతున్నాడో, మా హక్కుల గురించి పోరాడతాం. ట్యాంకు బండి మీద పోరాడతాం, అంబేద్కర్ గారి ముంగట పోరాడతాం, సెక్రటరియట్ డోర్లు బద్దలు కొడతాం. ఎవడబ్బ సొమ్మురా సెక్రటరియట్, ఎవడబ్బ సొమ్మురా అసెంబ్లీ? మీ అయ్యవ్వలు రాసిచ్చిండ్రా, మీ తాతలు రాసిచ్చిండ్రా, మీ ముత్తాతలు రాసిచ్చిండ్రా? నా ఆరుమూరు ప్రజలు, నాకు హక్కు ఉంది. 38,000 కోట్ల అప్పు తెచ్చిండ్రా. నా ఆరుమూరు ఉందా లేదా? నా అంకాపూర్ ఉందా లేదా? నా ఐలాపూర్ ఉందా లేదా? చెప్పండి ఎవరైనా దమ్ముంటే లేదని. ఏమనుకుంటున్నారండి ప్రజాస్వామ్యము? ఎవడో భయపెడితే, కాకి బట్టలోడు, ఖద్దరు బట్టలోడు భయపడితే భయపడతామైంది? న్యాయమైన వాట, నా ప్రజల మీద తీసుకొచ్చిన అప్పు, నా ప్రజలకు వచ్చే వాట ఎవరండి? ఎందుకు ఇవ్వడు? కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడు? బీఆర్ఎస్ ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? ఎవడబ్బా సొమ్మునరా చెప్పునరా? దయచేసి మహేందర్, నాలాంటి గొంతులు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కడు పార్టీలు మారుతున్నాడు. ఇట్లాంటి దుష్ట రాజకీయాలు చేస్తుట్లా. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు మిమ్మల్ని? వారి ఇష్టాన్ని లేని నేను ఎన్నుకున్నాను కాదు. వాడు చేసిండు మేము చేస్తాం, నేను చేసిండు వాడు చేస్తాం. ఎందుకురా మన ప్రజలు ఎన్నుకున్నది? మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? వాడిని కాదని మనం ఎన్నుకున్నారు. కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కాదు. ఉండు 5 ఏళ్ళు ఆ ప్రజలు కోరుకున్న విధానాల నుండి కొట్లాడు. బట్ ఈరోజు రాజకీయాలు చూస్తుంటే రాకేష్ అన్న, బేసిక్గా ఒక పార్టీ జెండా మీద గెలుస్తున్నాడు, అధికార పార్టీని చూసేసి పార్టీ మారుతూ ఉన్నాడు. ఏమన్నంటే మా ప్రజలను డెవలప్ చేసుకోవడానికి పార్టీలు మారుతున్నాము అని అంటున్నారు. ఇలాంటి మార్పులు చేసే ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? రేపు మీరు కూడా బీజేపీలో ఉన్నారు,
నా ప్రజలకు మంచి చేయాలి కాబట్టి నాకు నిధులు వస్తలేవు కాబట్టి అధికారం పార్టీలోకి పోతాను అంటున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులు చేసే నాయకుల్ని ఏ రకంగా చూడాలి అసలు ప్రజలు? అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాయకులు ఎట్లైనా ఆలోచించడం మానేసి దిగజారిపోయినరు. ప్రతి ఒక్కరు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రజలే నిర్ణయించుకోవాలి ఈ విషయంలో మాత్రం. ఒక్కటి మాత్రం, ప్రజాస్వామ్యం గౌరవంగా ఉండాలా, ప్రజల సమస్యలు గొంతెత్తాలా అని ప్రపంచానికి చాటాలంటే ప్రతిపక్షమే కరెక్ట్. ప్రతిపక్షంలో సమస్యలు తెలుసుకొని అధికార పక్షం వచ్చినప్పుడు పరిష్కరించడమే రాజకీయ వేదికల లక్ష్యం. నేను ఇంకంతా ప్రజలకి నిర్ణయం వదిలేస్తున్నా. ఈరోజు మీ నాయకుల గురించి మీరు నిర్ణయించుకోండి. వచ్చే ఎలక్షన్లలో మీరు తగిన సమాధానం చెప్తారా? ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, 38 మందిని కట్టబెడితే ఓడిపోయి జస్ట్ 2-3 నెలలు కానోడు కూడా పార్టీ మారుతున్నాడు. గెలిచినోడు అధికారంలో పార్టీ లేదని చెప్పేసి కనీసం ఒక 6 నెలలు కూడా పార్టీలో ఉండకుండా, ఆ పార్టీ నాయకుడికి ఒక ధైర్యం చెప్పకుండా ఒక పార్టీ జెండా మీద గెలిచి ఇంకో పార్టీని మారుస్తుంటే ఏ రకంగా చూడాలి అసలు దీన్ని? నాయకుల లక్షణాన్ని ఎలా చూడాలి? నాయకత్వ లక్షణం అని ఎంచుకుని ఒక లీడర్ అని పిలువబడుకునే ఒక నాయకుడు ఆయనకి ఏం నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు ఎట్లా రిసీవ్ చేసుకో? మీరు అన్నది మాత్రం ఒక మాట నిజమే. మరి ఒకదందుకు ప్రజాస్వామ్యంలో మనకు పార్టీలు మారే స్వేచ్ఛ ఉంది, పాయింట్ 1. దానికి రాజ్యాంగంలో కూడా మనం వెసులుబాటు. కానీ మీరు అన్నట్లు 3 నెలలకు 6 నెలలకు పార్టీ అనేది కరెక్ట్. ఒకవేళ నువ్వు 3-4 సంవత్సరాల తర్వాత నీకు ఏమైనా ఇబ్బంది అయింది, నీ పార్టీని ఇబ్బంది పెట్టింది, లేదు మనం ఇబ్బంది పెట్టి, మనకు సరైన వేదికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చాలా చాలా వేదికలు, మీడియా ఉంది, మన సమస్యలు అని చెప్పచ్చు. ఒకవేళ వ్యక్తిగత సమస్యలు ఉంటే నేను చెప్పలేను. ప్రజా సమస్యలు నేనున్నాను, ప్రజలకు చెప్పాను. నేను మొన్న ఒక విషయంలో చెప్పాను, పక్కనోడు 10,000 ఇల్లు కట్టుకుంటే 200 ఇల్లు కట్టలేనప్పుడు ఎందుకు ఊరుకున్నారు నాయకులు, ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ బాధ్యత కూడా మా పక్కన కూడా 10,000 ఇల్లు కట్టారు పోయిన గవర్నమెంట్లో. మా దగ్గర మొత్తం ఇప్పటివరకు 444 కట్టారు, కంప్లీట్ కాలేదు. అంతే. దాంట్లో 88 కంప్లీట్ అయినాయి మా విలేజ్లోని అంకాపూర్లో. అవి ఇంతవరకు పంచుండ్రా అంటే 7 నెలల నుంచి పంచట్లేదు. ఈ మధ్యని కారణం ఏంటంటే, ఇది ఒక నిజాం పరిపాలన ఎట్లయితే పేదల మీద ఈ దేశ్ముఖ్లని, జమీందారులని, ఒక ఏజెంట్లని, దుర్మార్గులను అపాయింట్ చేసేవాళ్ళు. నో, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇది కొత్త సిస్టమ్ కనుగొన్నారు వీళ్ళంతా, బీఆర్ఎస్ కావచ్చు, ఇది కావచ్చు. ఒక ఇన్ఛార్జ్ మంత్రి అని పెడతారు, వాడు లైక్ దేశ్ముఖ్ లాగా. ఇక ఆ పని ఏంటంటే అప్పుడేమో తెలంగాణ ప్రజలు నిమిషించడం నిజాం పని, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేని, ప్రతిపక్ష కాన్స్టిట్యూన్సీల ప్రజలు నిమిషించడం ఇన్ఛార్జ్ మంత్రుల పని. అంటే ఆయన వచ్చి ఇచ్చేదాకా కదలదా? ఎడడియనియాడు, అది చేయమంటే కదా, అది ఎక్కడో తెలియదు, అది మాకు సంబంధం ఉండదు. మంత్రి అంటే ఒక పెద్ద ఉన్నతంగా ఆలోచించాలా, ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఇంకా ఉన్నతంగా ఆలోచించాలా. నీ బిడ్డను ఎత్తుకుంటే పక్కోడు బిడ్డ ఎత్తుకుంటే ఇంకా జాగ్రత్తగా ఎత్తుకోవాలి, కింద పడతారు కావాలని ఎత్తేసింది అంటాడు. దుర్మార్గులు. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులకి నైతిక విలువలు లేకపోతే వచ్చే సమస్యలు ఇవి. ప్రజలని పక్షపాతం చూపించడం కరెక్ట్ కాదు.